ఈ విజువల్స్ కావచ్చు ఈ వార్త కూడా చాలా వరకు అలర్ట్గా ఉంది. ఎందుకంటే ఇది కేవలం మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసమో మిమ్మల్ని ఇబ్బంది గురి చేయడం కోసమో కాదు. కేవలం ముమ్మాటికి ఇది జరుగుతున్న విషయాల్ని మీ దృష్టి తీసుకురావడం కోసం మాత్రమే. ఇది కొంత డిస్టర్బెన్స్ విజువల్స్గా ఉన్నాయి. ఇది ఎవరిని కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి వార్త అయితే కాదు. సో ఇది కేవలం వార్తని ఏ రకంగా ఉంది, అక్కడ విమానాలు ఏ రకంగా క్రాష్ అయ్యాయని చెప్పించడం కోసం మాత్రమే ఈ వార్తను వేస్తున్నాం. అయితే కేదార్నాథ్లో ఒక వైమానిక దళ హెలికాప్టర్ కుప్పకూలింది. మరమ్మతుల కోసం MI-17 హెలికాప్టర్ ద్వారా మరొక హెలికాప్టర్ని ఎయిర్ స్ట్రిప్కు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నట్టు తెలుస్తోంది. అధికారులు ఇప్పటికే ప్రాణ నష్టం జరగలేదన్నట్టుగా నిర్ధారించారు. కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు కేదార్నాథ్ హెలిప్యాడ్ నుంచి గోచార్ హెలిప్యాడ్ వద్దకు కూడా ఈ హెలికాప్టర్ వెళ్తోంది. అయితే ఒక హెలికాప్టర్ని మరొక హెలికాప్టర్ తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తీసుకెళ్తుండగానే మందాకిని నది సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బరువు కారణంగా బ్యాలెన్స్ కోల్పోయిన హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో ఏదైతే హెలికాప్టర్ని తీసుకెళ్తున్నారో ఆ హెలికాప్టర్ అక్కడి నుంచి కుప్పకూలిపోయింది, కింద పడిపోయింది. ఇక గతేడాది మే 24న ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తిందన్నారు అధికారులు. సో ఈ సిచ్యువేషన్ చూస్తే కనుక కేదార్నాథ్ సమీపంలో వైమానిక దళాలకు సంబంధించిన ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు 2 హెలికాప్టర్లు కనబడుతున్నాయి మనకి. మరి అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. మొదట ఇక్కడ వింగ్స్తో ఉన్నటువంటి హెలికాప్టర్ అయితే కనబడుతోందో అది యాక్టివ్లో ఉన్న హెలికాప్టర్. అయితే అక్కడ కింద వాలిపోతున్న హెలికాప్టర్ అయితే కనబడుతోందో అది కొంత సాంకేతిక లోపం కారణంగా గతేడాది మే 24న అక్కడ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దాన్ని మరమ్మతులు చేపట్టేందుకు, దాన్ని తిరిగి ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు ఒక చోటుకు తీసుకెళ్తున్న నేపథ్యంలోనే మరొక చోటుకు తీసుకెళ్తున్న నేపథ్యంలోనే ఈ హెలికాప్టర్ మిస్బ్యాలెన్స్ అయింది. అంటే హెలికాప్టర్ సహాయంతో ఇంకో హెలికాప్టర్ని అక్కడ తీసుకెళ్తున్నారు. దీని నేపథ్యంలోనే మార్గ మధ్యలో పైన గాల్లో ఉన్న నేపథ్యంలోనే మిస్బ్యాలెన్స్ అయిపోయి అది పూర్తిగా కూడా కింద పడిపోయింది, నేల రాలిపోయింది. దీంతో అధికారులకు ఎటువంటి గాయాలు కాలేదంటే ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు, ఎటువంటి పెద్దగా నష్టం జరగలేదు. కానీ హెలికాప్టర్ మాత్రం కుప్పకూలిపోయిందన్నట్టుగా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటన కేదార్నాథ్లో వైమానిక దళాలకు సంబంధించిన హెలికాప్టర్కి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఒక నదిలో మందాకిని నదికి సంబంధించిన ప్రాంతంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఏడాది కొంత టెక్నికల్ సమస్య వల్ల, ల్యాండింగ్ సమస్య వల్ల అక్కడే నిలిచిపోయింది ఆ హెలికాప్టర్. మీరు చూడొచ్చు దాని వింగ్స్ కూడా ఏం ఓపెన్ అవ్వడం లేదు. అయితే అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ కేదార్నాథ్ హెలిప్యాడ్ దగ్గర నుంచి మీరు ఆ టేక్ఆఫ్ సమయంలో చూడొచ్చు. టేక్ఆఫ్ సమయంలో సరిగ్గానే ఉంది. కింద రిపేర్గా ఉన్నటువంటి ఆ హెలికాప్టర్ ఉంది, పైన దాని యాక్టివ్లో ఉన్నటువంటి హెలికాప్టర్ వేరే చోటు తీసుకెళ్తోంది. కేదార్నాథ్ హెలిప్యాడ్ నుంచి గోచార్ హెలిప్యాడ్ వద్దకి ఈ యొక్క హెలికాప్టర్ని తీసుకెళ్తోంది. అయితే మార్గ మధ్యలోనే ఒకసారిగా ఆ హెలికాప్టర్ ఏదైతే యాక్టివ్లో ఉన్న హెలికాప్టర్ ఉందో అది మిస్బ్యాలెన్స్ అయింది. కొంత ఫ్లక్చువేట్ అవుతూ అటు ఇటుగా ఊగినట్టు నేపథ్యంలోనే ఆ కింద ఉన్నటువంటి ఆ తాళ సహాయంతో, రోప్ సహాయంతో బిగించినటువంటి ఆ కింద హెలికాప్టర్, రిపేర్ అయినటువంటి హెలికాప్టర్కి సంబంధించి ఆ యొక్క రోప్ కూడా తెగిపోయింది. ఆ యొక్క రోప్ కూడా తెగిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా గాల్లో అలా పతంగిలాగా తేలియాడుతూ కొంత దూరం తర్వాత మందాకిని నదిలో ఆ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. సో ఈ యొక్క ఘటనలో ఎటువంటి ప్రాణనష్టంగా ఎటువంటి నష్టం వాటి లేనట్టుగా అధికారులు నిర్ధారించారు. మీరు చూడొచ్చు టేక్ఆఫ్ సమయానికి సంబంధించి ఒకసారి టేక్ఆఫ్ సమయానికి సంబంధించి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. టేక్ఆఫ్ సమయంలో అక్కడ రెస్ట్లో ఉన్నటువంటి ఆ రిపేర్లో ఉన్నటువంటి హెలికాప్టర్ని చాలా ఈజీగా మొదట టేక్ఆఫ్ చేసే నేపథ్యంలో యాక్టివ్గా ఉన్న హెలికాప్టర్ MI-17 రిపేర్ చేసేందుకు టేక్ఆఫ్ సమయంలో మెల్లగానే తీసుకెళ్తోంది. పైగా ఫస్ట్లో టేక్ఆఫ్ చేసే నేపథ్యంలో చాలా స్మూత్ మూమెంట్ అయితే కనబడదు. ఎటువంటి గతుకులు కానీ ఎటువంటి ఆ మూమెంట్ ఫ్లక్చుయేషన్స్ కానీ కనబడలేదు. కానీ కొంత హైట్లోకి వెళ్ళి దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మిస్బ్యాలెన్స్ అయినటువంటి ఆ సిచ్యువేషన్లో ఆ రోప్ తెగిపోయింది. దీంతో రిపేర్లో ఉన్నటువంటి MI-17 హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.
సంబంధించిన హెలికాప్టర్స్ ఇవి. గత ఏడాది జరిగినటువంటి ఒక టెక్నికల్ సమస్య వల్ల చాలా రోజులుగా ఆ హెలికాప్టర్ అక్కడే ఉండిపోతుంది. దాని మరమ్మతులో భాగంగా ఇతర చోటికి తీసుకెళ్లాల్సిన నేపథ్యంలోనే మరొక వైమానిక దళానికి సంబంధించిన హెలికాప్టర్ దాన్ని తాళ్లతో కొన్ని ఇతర సదుపాయాలతో దాన్ని బిగించి ఆ హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ రోప్ తెగిపోయింది. ఆ బిగించినటువంటి ఆ యొక్క సామాగ్రి తెగిపోవడంతో ఆ రోప్ తెగిపోవడంతో ఒకసారిగా అంతటి హైట్లో నుంచే కింద మందాకిని ఒక నదిలో ఆ హెలికాప్టర్ మీరు చూడవచ్చు. ఇక్కడ టేకాఫ్ సమయంలో బాగానే ఉంది. టేకాఫ్ సమయంలో కింద ఆ రిపేర్లో ఉన్నటువంటి హెలికాప్టర్ ఉంది, పైన అక్కడ యాక్టివ్లో ఉన్న హెలికాప్టర్ ఉంది, MI-17 హెలికాప్టర్ ఉంది. తీసుకెళ్తున్నటువంటి మార్గ మధ్యలో ఒక్కసారిగా ఫ్లిప్ అయింది. అంటే అక్కడ ప్రయాణికులు లేరు, వింగ్స్ కూడా లేవు కాబట్టి ఆ హెలికాప్టర్ ఒకసారిగా ఆ గాల్లోనే రొటేట్ అయింది, గాల్లోనే కుదుపులకు లోనైంది. ఈ నేపథ్యంలోనే రోప్ తెగిపోయింది. ఆ హెలికాప్టర్ మరమ్మతులు చేయాల్సిన హెలికాప్టర్ మందాకిని నదిలో కుప్పకూలిపోయింది, మందాకిని నదిలో పడిపోయింది. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. ఒకవేళ ఆ హెలికాప్టర్ కనుక యాక్టివ్లో ఉండి ఉంటే, వింగ్స్ కనుక ఓపెన్ అయి ఉంటే ఈ ప్రమాదం సంభవించేది కాదు. వింగ్స్ ఓపెన్ లేవు కాబట్టి, వింగ్స్ ఫ్యాన్ రొటేట్ అవ్వడం లేదు కాబట్టి అక్కడ మిస్బ్యాలెన్స్ అయిపోయి, అది మిస్బ్యాలెన్స్ అవడమే కాకుండా దాన్ని క్యారీ చేసేటువంటి M-17 ఆ హెలికాప్టర్ కూడా మిస్బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో ఏం చేయలేక ఏం దిక్కుచుట్టని పరిస్థితుల్లో రెండు కూడా ప్రమాదానికి సంభవించే అవకాశం ఉంది. మీరు చూస్తే ఆ గాల్లో ఫ్లిప్ అవుతున్న నేపథ్యంలో కూడా, రొటేట్ అవుతున్న నేపథ్యంలో కూడా ఒకవేళ కనుక ఆ రిపేర్లో ఉన్న హెలికాప్టర్ కనుక ఆ యాక్టివ్ ఉన్న హెలికాప్టర్కి ఏ కొసాన తాకినా కూడా ఇక్కడ మొదట్లో ఉన్నటువంటి హెలికాప్టర్ కూడా కుప్పకూలిపోయింది. కానీ ఇంతలోనే అక్కడ అలర్ట్ అయినటువంటి పైలట్స్ కావచ్చు, వెంటనే ఆ హెలికాప్టర్ యొక్క రోప్ తెగిపోవడంతో వాళ్ళు వేగంగా ముందుకు వెళ్ళిపోయారు. దీంతో ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో అక్కడ నదిలో పడిపోయింది. ఆ పడే సిచ్యువేషన్లో కింద ఇతర నిర్మాణాలు ఉన్నా, ఇల్లు ఉన్నా, లేకపోతే ఇతరత్రవి ఏమైనా సామాన్యమైనటువంటి కొండ చర్యలు ఉన్నా కూడా ఆ హెలికాప్టర్ బ్లాస్ట్ అయ్యేది. హెలికాప్టర్ పూర్తిగా బ్లాస్ట్ అయిపోయేది. కానీ పడడమే అది నీటిలో పడింది, ఆ నదిలో పడింది కాబట్టి చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.